డాక్టర్, ఈ ఎడినాయిడ్స్, టాన్సర్స్ వల్ల పిల్లలు చాలా ఇబ్బంది పడతా ఉంటారు. 4, 5 ఏళ్ల పిల్లలకు కూడా 4th స్టేజ్ అని చెప్పేసి ఆపరేషన్ చేయాలంటారు అలోపతి డాక్టర్స్. మరి హోమియోపతిలో ఆపరేషన్ ఎలాంటిది లేకోకుండా ఏమన్నా క్యూర్ ఉంటుందా దాంట్లో మెడిసిన్స్తోనే? తప్పకుండా. కానీ నేను ఆ సమాధానం చెప్పే ముందు మీకు కొంచెం చెప్పాలి. యాక్చువల్గా ఎడినాయిడ్స్ అనేవి, టాన్సిల్స్ అనేవి అవి లింఫాయిడ్ టిష్యూస్. మన శరీరంలో భగవంతుడు ఏర్పరిచిన గేట్ కీపర్స్. చిన్నపిల్లలకి బయట నుండి ఇన్ఫెక్షన్ తరచుగా లోపలికి, ఇంపార్టెంట్ ఆర్గాన్స్ లోపలికి లైక్ లంగ్స్ వాటిలోకి వెళ్లకుండా ఉండడానికి ఇవి వాటిని అట్రాక్ట్ చేసి ఇవి అక్కడే ఆపేస్తాయి. అంటే మన ఇంటి ముందు గేట్ కీపర్ అల్లరి చేస్తున్నాడని వాడిని తీసేస్తే బయట అల్లరి చేసే వ్యక్తులందరూ మన ఇంట్లోకి నేరుగా రావచ్చు. ఇదే పద్ధతి జరుగుతుంది పిల్లల విషయంలో కూడా. లేటెస్ట్ ఈఎన్టీ టెక్స్ట్ బుక్ కూడా సాధ్యమైనంత మట్టుకు అడినాయిడ్స్, టాన్సిల్స్ తీయకుండా ప్రయత్నించండి అని ఉంటుంది. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ సర్జరీ. హోమియోపతి ఈజ్ నాట్ అగేన్స్ట్ సర్జరీ. మాకు కూడా సర్జరీ ఒక టాపిక్, ఒక సబ్జెక్టు. మా దాంట్లో గ్రాడ్యుయేషన్లో బిహెచ్ఎంఎస్ అంటే ఎస్ అంటే సర్జరీ మేము నేర్చుకుంటాం. కానీ మేము నేర్చుకునేది ఎంతవరకు అంటే సర్జరీ ఎప్పుడు చెయ్యాలి, ఎప్పుడు చెయ్యకూడదు అని. ప్రతిదానికి సర్జరీ, అడినాయిడ్స్ వచ్చేసి తీసేయి, టాన్సిల్స్ ఎన్లార్జ్ అయినాయి తీసేయండి అని కాదు. ఇవి ఎందుకు ఎన్లార్జ్ అయ్యాయి అంటే ఈ పిల్లలు వల్నరబుల్ అవుతున్నారు, ఇన్ఫెక్షన్ లోపలికి తరచుగా వస్తుంది, వాటిని అట్రాక్ట్ చేస్తూ ఇవి ఎన్లార్జ్ అవుతున్నాయి. వీటి వల్ల కొన్ని లక్షణాలు వస్తాయి. అవి గురకబెట్టడం కానీ, నోరుతో శ్వాస తీయడం కానీ, ముక్కు మూసుకుపోవడం కానీ, శ్వాస ఆడకపోవడం కానీ, గొంతులో ఇన్ఫెక్షన్ రావడం, మింగడం కష్టం రావడము, జలుబు రావడం, దగ్గు రావడం, జ్వరం రావడం, ఇవన్నీ లక్షణాలు ఉంటాయి. గ్రోత్లో కొంచెం రిటార్డేషన్ ఇవన్నీ వస్తాయి. ఈ లక్షణాలన్నీ దేనికి వచ్చాయి? ఫస్ట్ ఈ టిష్యూస్ ఎన్లార్జ్ అవ్వడం, టాన్సిల్స్ కానీ అడినాయిడ్స్ కానీ. ఇవి ఎందుకు ఎన్లార్జ్ అయ్యాయి? అక్కడికి వెళ్ళాలి. అవి ఎందుకు ఎన్లార్జ్ అయ్యాయంటే ఇన్ఫెక్షన్ ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు 4 పిల్లలు ఉంటే 4 ఆడుతున్న ప్లేస్ కానీ, తింటున్న ఆహారం కానీ సేమ్ ఉన్నప్పుడు ఒక బాబుకే ఎందుకు వస్తుంది అంటే ఇతని రెసిస్టెన్స్ తక్కువ ఉండి ఇతను వాటిని అట్రాక్ట్ చేస్తున్నాడు. ఆ చేస్తున్నందుకు ఇతని బాడీ ఇమ్యూనిటీని, స్టేటస్ని పెంచగలగాలి. అప్పుడు హీ కెన్ ఫైట్. వీ కాంట్ స్టాప్ ఇన్ఫెక్షన్స్ టు కమ్ ఇన్. మనం ఎందుకంటే ఉన్న వాతావరణం అలాంటిది. ఇన్ఫెక్షను, దుమ్ము, ధూళి ప్రతిదీ ఉంటూనే ఉంటుంది. వీళ్ళ యొక్క ఈ ఇమ్యూనిటీని, వీళ్ళ రోగ నిరోధక శక్తిని పెంచాలి. పెంచితే ఇవి ఎఫెక్ట్ అవ్వవు. ఈ వచ్చిన వాటిని తగ్గించాలి. అది ముఖ్యం. మీరు అడిగిన క్వశ్చన్లో ఇంకో భాగం ఏంటి? అవి వస్తే తగ్గించడానికి ఉందా సర్జరీ? కంపల్సరీగా సర్జరీ చేయాలా? సర్జరీ ఎప్పుడు చేయాలి? అవి పూర్తి ఇన్ఫెక్ట్ అయ్యి ఫాలికిల్స్ జమ అయ్యి సీరియస్గా ప్రాబ్లం వచ్చినప్పుడు మేము కూడా రాస్తాం. 1 in 100 కేసెస్లో ఎప్పుడు మేము చెప్తాం ఆపరేషన్ చేయండి. సివియారిటీ బట్టి ఇది ఇన్ఎవిటబుల్, తీస్తే బాబుకు మంచిగా అవుతుంది అని చెప్పడం చాలా రేర్. 1 in 100 అన్నాను నేను. మ్యాక్సిమం 1-2 కేసెస్ in 100 అంతే పర్సంటేజ్ ఉంటుంది ఏ హోమియోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా. కానీ మిగతా కేసుల్లో ఆ అవసరం లేకుండానే మందులతో వాళ్ళ లక్షణాలని అవగాహనలోకి తీసుకొని వాళ్ళ యొక్క మొత్తం కాన్స్టిట్యూషన్ని అండర్స్టాండ్ చేసుకుంటే ఫస్ట్ ఉన్న అక్యూట్ లక్షణాలని తగ్గించి పూర్తిగా నార్మల్ అయ్యేట్టుగా చేసి అప్పుడు వాళ్ళకి కంటిన్యూస్గా కొన్ని నెలలు ట్రీట్ చేస్తే ఈ మాటికి ఇన్ఫెక్షన్ రావడం జరగదు. అలా మా క్లినిక్లో కానీ ఏ సీనియర్ హోమియోపతి డాక్టర్ కేసులో క్లినిక్లోకి వెళ్ళి చూసినా పిల్లలందరూ సుఖంగా, సంతోషంగా ఉంటారు. ఇన్ఫెక్షన్స్ రావు, ప్రాబ్లమ్స్ ఉండవు, తల్లిదండ్రులు హాయిగా ఉంటారు. సంతోషంగా ఉంటారు. తీర్చి మందులు కదా. సో ఇటువంటి థ్రెట్ ఉండదు. ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. అవసరం లేకుండా చేయడం హోమియోపతి బాధ్యత. ఎప్పుడైతే ఇన్ఎవిటబుల్ అప్పుడు సర్జరీ. చాలా రేర్ కేసుల్లో ప్రతి వాళ్ళకి దొరికిన అంటే నేను సర్జరీని తప్పుపట్టట్లేదు. వాళ్లకు ఉన్న ఆ సిస్టంలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఈ సర్జరీ కాబట్టి అది అడ్వైజ్ చేస్తారు. ఆ సర్జరీ మా దాంట్లో అవసరం లేదు. మేము మెడికల్గా ట్రీట్ చేసి వాళ్ళని బాగు చేసే అవకాశం చాలా ఉంది కాబట్టి ఇదే ఎక్స్ప్లోర్ చేస్తాం. ఓకే. ఈ అడినాయిడ్స్ ఉన్న పిల్లలు పాపం తరచూ జ్వరం వస్తూ ఉంటుంది వీళ్ళకి. అండ్ వీళ్ళకి తొందరగా ఆస్తమా, నిమోనియా ఇలాంటివి కూడా అటాక్ అవుతాయి అంటూ ఉంటారు. మరి అలాంటి పిల్లలకి ఎలా ట్రీట్ చేయొచ్చు డాక్టర్? నేను ఇంతకుముందు చెప్పినట్టు అడినాయిడ్స్ కానీ టాన్సిల్స్ కానీ అవి మన యొక్క ఇమ్యూనిటీని కాన్ఫర్ చేయడానికి ఉన్న టిష్యూస్.
ఈ పిల్లలకు ఈ అడినాయిడ్స్ కన్నా ముందు ముక్కులో కొంచెం మాంసం గడ్డల్లాగా ఉంటాయి, అవి టర్బినేట్స్ అంటారు. ఓకే. మామూలుగా అవి ఫ్లాట్గా ఉంటాయి. అవి ఎప్పుడు ఎన్లార్జ్ అవుతాయి పిల్లల్లో అంటే ఒకవేళ అలర్జీ లక్షణాలు ఉన్నప్పుడు, అలర్జీ ఏదన్నా ఉన్నప్పుడు, అలర్జీ అంటే బాడీ యొక్క ఇమ్యూన్ స్టేటస్ హైపర్ యాక్టివ్గా ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు ఒక బాబు హైపర్గా ఉన్నా డేంజరే, లోవర్గా ఉన్నా డేంజరే, నార్మల్గా ఉండాలి. ఇప్పుడు ఇమ్యూనిటీ బాగా తగ్గినప్పుడు ఇన్ఫెక్షన్స్ ఈజీ క్యాచ్ చేస్తాడు. ఇమ్యూనిటీ హైటెండ్గా ఉన్నప్పుడు, హైటెండ్ ఇమ్యూనిటీలో ఈ టర్బినేట్స్ హైపర్ట్రోఫీ అయ్యి అవి లక్షణం మనకు చూపిస్తుంది. అప్పుడు కూడా ముక్కు మూసుకుపోయి తుమ్ములు రావడం, ముక్కు కారడం, తర్వాత వాళ్ళకి ఏదైనా నొప్పులు కానీ ప్రాబ్లమ్స్ కానీ రావడం, దానితో ఈ అలర్జీ ఉన్న దాని యొక్క ఇంకొక లక్షణం ఏంటంటే ఆస్తమా టైప్. ఆస్తమా కూడా హైపర్ రెస్పాన్సివ్నెస్, అది కూడా మన లంగ్ టిష్యూస్, రెస్పిరేటరీ ట్రాక్ట్ ఓవర్గా రియాక్ట్ అవ్వడాన్ని. సో ఆ నిమోనియా అంటే ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్స్ అడినాయిడ్స్, టాన్సిల్స్ పూర్తిగా ఆపలేని సందర్భంలో ఆ ఇన్ఫెక్షన్ కిందికి ట్రావెల్ చేసి లంగ్స్ని అఫెక్ట్ చేస్తే దాన్ని నిమోనియా అంటారు. అంటే ఓవరాల్గా చూస్తే పిక్చర్లో ఈ పిల్లకు ఇమ్యూనిటీ లోయర్గా ఉండి వాళ్లకు ఇన్ఫెక్షన్ రావడం, ఇమ్యూనిటీ హయ్యర్గా ఉంటే ఆస్తమా రావడం, ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి దాన్ని మనం అండర్స్టాండ్ చేసుకుంటే, చూస్తే ఏ లెవెల్లో ఉంది, దీనివల్ల ఏ లక్షణాలు వస్తున్నాయి, దీంతో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళ యొక్క మానసిక శారీరక లక్షణాలు ఏంటి, వాటన్నిటిని పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితమైన హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఒక పాత్వే దొరుకుతుంది. దాంతో పిల్లలు పర్ఫెక్ట్గా నార్మల్ అవుతారు, మంచిగా గ్రో అవుతారు, ఏమీ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు నేను 43 ఏళ్ల నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను అనుకోండి, మా గురువుల వారు ఇంకా చేస్తున్నారు. మా దగ్గరికి మేము ఎప్పుడో మొదట్లో ఇచ్చిన బాబు ఇప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్ళు అమెరికా నుండి వచ్చిన వాడు ఉంటాడు. మీరు అప్పుడు మాకు చిన్నప్పుడు టాన్సిల్స్కి ఇచ్చారు, తగ్గిపోయింది, ఇప్పుడు బాగుంది అని వస్తారు కదా. సో తెలుస్తుంది, అంటే మేము ఇప్పుడు ఏదో మామూలుగా ఇప్పుడు ఇచ్చాము తగ్గిపోయింది అని కాదు, ఈ ఫీడ్బ్యాక్ కూడా ఉంటుంది కదా, తెలుస్తుంది, బాగుంది అని చెప్తారు. అట్లా ఇట్లా మనం హోమియోపతిలో మెడిసిన్స్ వాడుతూ ఉన్నప్పుడు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? అంటే ఇది తినాలి, ఇది తినకూడదు, అట్లా ఏమైనా ఉంటే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అన్నవి హోమియోపతిలో, హోమియోపతి మందుకంటూ ఏవీ లేవు, ఏ పథ్యము లేదు. పథ్యం అనేది ఓన్లీ వ్యాధికి, డయాబెటిక్ అయితే ఇది తినొచ్చు, ఇది తినకూడదు, హైపర్ టెన్షన్ అయితే ఇది తినొచ్చు, ఇది తినకూడదు. బాబుకు తరచుగా కోల్డ్ కాఫ్ వస్తుంది, పూర్తిగా తగ్గే వరకు ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు తగ్గించండి, తర్వాత తినే బాధ్యత మాది, డోంట్ వరీ, తినిపించేస్తామంటాం. సో అలా దాన్ని బట్టి ఆ వ్యాధి లక్షణాలని బట్టి మీరు ఇది తినొద్దు, ఇది తినకూడదు. క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ పేషెంట్ ఉంటారు, వాటర్ రెస్ట్రిక్టెడ్గా తినండి, ప్రోటీన్ ఇంటేక్ తగ్గించండి, అవి వాళ్లకు వ్యాధి లక్షణాలు పాడవుతాయి కాబట్టి వాటికి చెప్పడం ఉంటుంది. కానీ హోమియోపతి మందు వేసుకుంటున్నారు కాబట్టి ఇది మానేయండి, అది మానేయండి అని అన్న అవసరం లేదు. మా గురువు గారు డాక్టర్ పి నాగభూషణ గారు స్వర్గస్థులు, వారు నాకు ఒక్కటే మాట చెప్పారు, మన మందులో దమ్ముంటే పాన్లో పెట్టి వేసుకున్నా పనిచేస్తుంది. ఓకే, అండ్ ఇట్ వర్క్స్. థ్యాంక్ యూ డాక్టర్.